హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ఎండ్‌లెస్ లవ్ అంటారు. అంటే సరిహద్దులు లేని ప్రేమ అనే అర్థం. ఈ మూవీ చూస్తే అదే అనిపిస్తుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ 'అట్రాక్షన్'. ఇదొక రష్యన్ మూవీ. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మన టార్గెట్ 250 లైక్స్. పోయేదేం లేదు, ఒక లైక్ కొట్టేయండి ఫస్ట్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫెడోర్ బోండార్‌చక్ తెరకెక్కించిన ఈ 'అట్రాక్షన్' మూవీ రష్యాలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా బాగా ఫేమస్ అయింది. ఇది కేవలం సై-ఫై డ్రామా మాత్రమే కాదు, ఒక ఫిలాసఫీ కలగలిసిన మూవీ. సాధారణంగా మూవీస్ అంటే హాలీవుడ్ మూవీస్ అన్నిటిలో గ్రహాంతరవాసులంటే భూమి మీద ఉన్న మనుషులు వామ్మో వార్నాయనో లగెత్తండ్రో అంటూ పరిగెత్తడం, ఆ తర్వాత మిలిటరీ అండ్ మిగిలిన ఫోర్సెస్ అందరూ ఆ ఏలియన్స్‌ని అంతం చేయడం ఇదే చూపిస్తారు. అయితే డైరెక్టర్ ఈ మూవీలో కాన్సెప్ట్‌ని కాస్త వేరేగా ఆలోచించారు. ఈ మూవీలో హీరో ఒక ఏలియన్. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. భూమి మీద ఉన్న మనుషులు ఎలా జీవిస్తున్నారు, వారి అలవాట్లేంటి, ఆహారాలేంటి, సంస్కృతి సాంప్రదాయాలేంటి, మన భూమి మీద ఉన్న మట్టి మశానం ఇలా అన్నిటి గురించి తెలుసుకొని రమ్మని హీరోకి వాళ్ళ లీడర్స్ ఒక టాస్క్ ఇస్తారు. దానిని కంప్లీట్ చేయడానికి హీరో భూమిపైన తన స్పేస్ షిప్‌లో వస్తూ ఉంటాడు. ఇక్కడ భూమి మీద హీరోయిన్‌కి అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే ఉంటుంది. అంటే అమ్మ చనిపోవడంతో ఒక్కతే పెరుగుతుంది. నాన్న మిలిటరీ ఆఫీసర్ అయినా తండ్రి కూతుళ్ళ ప్రేమ వీరి మధ్యలో ఉండదు. అయితే స్పేస్ సైంటిస్టులు ఆ రోజు మీటియోర్ షవర్ పడుతుందని అంటే అందరూ అది చూడడానికి బిల్డింగ్ ఎక్కి కూర్చుంటారు. అదే టైంకి హీరోయిన్ తన లవర్‌ని అమ్మా నాన్న ఆట ఆడుకోవడానికి తీసుకెళ్తుంది. అయితే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అక్కడే ఉండిపోతుంది. అప్పుడే హీరో స్పేస్ షిప్ ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అవుతుంది. అదే టైంలో యాస్ట్రాయిడ్ వల్ల షిప్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత మన భూమి మీద ఉన్న మిలిటరీ వాళ్ళు కూడా కుదురుంటారు కదా! వాళ్ళు కూడా అటాక్ చేయడంతో హీరో షిప్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. దీంతో స్పేస్ షిప్ కంట్రోల్ తప్పి సిటీలో సగం నాశనం చేస్తూ ద్రొల్లుకుంటూ వెళ్లి హీరోయిన్ ఫ్రెండ్ ఉన్న బిల్డింగ్ పైన పడుతుంది. దీంతో హీరోయిన్ లవర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు. తనకంటూ ఉన్న ఫ్రెండ్ చనిపోవడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ అండ్ ఆమె లవర్ ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఆ స్పేస్ షిప్ మీద, అలాగే అందులో నుంచి వచ్చిన వాళ్ళ మీద పగబట్టేస్తారు. ఆ స్పేస్ షిప్‌ని త్వరగా భూమి మీద నుండి పంపించేయాలని ధర్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలా స్టోరీ గడిచే కొద్దీ హీరోకి హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. స్పేస్ షిప్ కింద పడుతున్న టైంలో దాని నుండి ఇంపార్టెంట్ పార్ట్ కింద పడిపోతుంది. దానిని మళ్ళీ స్పేస్ షిప్‌లో పెట్టాలి అన్నమాట. అయితే ఈ జర్నీలో హీరోయిన్ తన లవర్‌తో విడిపోతుంది అండ్ హీరోతో మళ్ళీ ప్రేమలో పడుతుంది. వీళ్ళ బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. చివరకు హీరో భూమిని విడిచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇక్కడ స్పేస్ షిప్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు స్పేస్ షిప్ మీద దాడి చేస్తారు. అయితే అప్పటికే స్పేస్ షిప్ బయో ఇంజినీర్డ్ అంటే దానికంటూ దాదే రిపేర్ చేసుకోగలదు. వీళ్ళు దానిపై దాడి చేయడంతో అందులో నుండి ఆటో రోబోట్స్ వచ్చి ఆ దాడిని అడ్డుకుంటాయి. హీరో మిలిటరీ నుండి అండ్ హీరోయిన్ లవర్ దగ్గర నుండి తప్పించుకొని స్పేస్ షిప్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే అక్కడున్న ఒక స్పేస్ షూట్‌ని హీరోయిన్ లవర్ తీసుకొని దానితో హీరో మీద దాడి చేయడానికి వస్తాడు. మొత్తానికి హీరో వాడితో పోరాడి గెలుస్తాడు. అయితే ఈ గొడవలో హీరోయిన్‌కి దెబ్బ తగులుతుంది. హీరో తన షిప్‌లోకి హీరోయిన్‌ని తీసుకెళ్లి నయం చేస్తాడు. మనుషులు చేసిన గొడవకు హీరో వాళ్ళ పై అథారిటీస్ ఫస్ట్ భూమి మీద బ్యాడ్ ఒపీనియన్ ఉన్న తన ప్రాణాలు అడ్డుపెట్టి హీరో ప్రాణాలు కాపాడినందుకు మెచ్చుకుంటారు. భూమి డేంజర్ ప్లానెట్ కాదు అని రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు షార్ట్‌లో చెప్పిన స్టోరీ విన్నారు గదా! ఇప్పుడు ఈ మూవీలో ఉన్న డీప్ మీనింగ్ తెలుసుకుందాం. ఒక రకంగా ఇది ఫియర్ అండ్ అండర్‌స్టాండింగ్ అని చెప్పొచ్చు. మనుషులు, మిలిటరీ వాళ్ళు హీరోని చూసి భయపడితే, హీరోయిన్ మాత్రం హీరోని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్టోరీ కోసం పెట్టిన ప్రేమ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక, కష్టసుఖాలు అనుభవించాక వచ్చిన ప్రేమ. అందుకే అది అంత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. స్టోరీ మాత్రమే వింటే హీరోయిన్ తన లవర్‌ని వదిలేసి హీరోతో ప్రేమలో పడడం పెద్దగా ఎవరికీ ఎక్కదు. కానీ ఎప్పుడైతే హీరోయిన్ లవర్ తనలోని కోపాన్ని, అనవసరమైన ఆవేశాన్ని, అర్థంలేని వ్యతిరేకతను పెంచుకొని తప్పుడు మార్గంలో వెళ్తూ హీరోయిన్‌ని కూడా అలానే ఉండాలని కంట్రోల్ చేయడం, అలాగే బ్రేకప్ అయిన తర్వాత కూడా ఓవర్ పొసెసివ్‌నెస్‌తో కోపాన్ని పెంచుకోవడం, చివరికి విలన్‌లా మారడం, వీటన్నిటి వల్ల హీరోయిన్ చేసింది కరెక్టే అనిపిస్తుంది. అందుకనే ఏదన్నా పని చేసే ముందు, మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలంటారు. ఇక హీరోయిన్ ఎంత కష్టమున్నా మనసులోనే మదనపడుతూ, పైకి మాత్రం నవ్వుతూ ఉండే ఒక స్ట్రాంగ్ మైండ్ క్యారెక్టర్.
ఇండివిడ్యుయాలిటీతో పాటు కొత్తదనాన్ని అలవాటు చేసుకునే మనసు, మార్పుని అంగీకరించే మనసు, పరిస్థితులను అర్థం చేసుకునే మనసు, ఇన్ని లక్షణాలతో బిండ్లైన క్యారెక్టర్ గాబట్టే వేరే దేశం వాడు కాదు, ఏకంగా వేరే గ్రహం వాడని కూడా అర్థం చేసుకోగలుగుతుంది. ఇక చివరగా హీరో ఎకాన్. స్ట్రాంగ్ మైండ్‌తో పాటు చెడు అంటే తెలియనివాడు, ప్యూరిటీకి ప్రతిరూపం. వాళ్ళ గ్రహంలో వాళ్ళు అందరూ అలాగే ఉంటారని హీరో ఇంత చెప్తాడనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనకు హీరో వాటర్‌ని కంట్రోల్ చేస్తున్నట్లు చూపిస్తాడు. అండ్ హీరో స్పేస్ షిప్ కూడా వాటర్‌ని తీసుకొని దానితో రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. డైరెక్టర్ మనకు వాటర్ సింబాలిక్‌గా హీరో క్యారెక్టర్‌తో పాటు ఫ్లెక్సిబిలిటీని కూడా చూపిస్తున్నాడు. అంటే పరిసరాలకు తగ్గట్లు తనను తాను మార్చుకోవడం అండ్ పరిసరాలకు తగ్గట్లు మెలగడం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే బెండింగ్ ఈజ్ బెటర్ దెన్ బ్రేక్. కానీ మన మనుషులు అంటే మూవీలో ఉన్న మిలిటరీ వాళ్ళు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కొత్తదనాన్ని ఇష్టపడరు. ఎంతసేపు తమకి ఏం ప్రమాదం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఆలోచించరు. ఇక మూవీ చివరికొచ్చేసరికి అండర్‌స్టాండబుల్ సాడ్ ఎండింగ్. వచ్చిన పని అయిపోవడంతో హీరో తిరిగి మళ్ళీ స్పేస్‌లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హీరోయిన్‌కి బాధ అయినా గానీ తప్పదు. అలానే భూమి మీద ప్రజలు కూడా హీరో వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. తన వల్ల భూమికి ప్రమాదం జరగకపోయినా తన డ్యూటీ కోసం అండ్ ఇక్కడ ప్రజల వ్యతిరేకత వల్ల ప్రేమించిన హీరోయిన్‌ని వదిలి వెళ్తాడు. మీరు ఈ మూవీ చూడకపోతే ఒకసారి చూడండి. చూసే ఓపిక, తీరిక లేకపోతే మన ఛానల్‌లో ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంది. దాని లింక్ లాస్ట్ ఎండ్ స్క్రీన్స్‌లోను, అలాగే డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి చూడండి. మీకు ఈ మూవీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ అనాలిసిస్ వీడియో కూడా నచ్చుతుందనుకుంటున్నా. మన ఛానల్‌లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.